హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇంట్లోనే రెడీ చేసుకునే న్యాచురల్ హెయిర్ ఆయిల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో. చూడండి, నా హెయిర్ కూడా చాలా గ్రోత్ తగ్గిపోయింది, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండే. బట్ ఈ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత వితిన్ 1 మంత్లోనే నాకు మంచి రిజల్ట్ వచ్చింది. ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక గిన్నె తీసుకోండి, దాంట్లోకి ఒక 2 స్పూన్ మెంతులు తీసుకోండి. అన్ని న్యాచురల్గా ఉండే వస్తువులు, ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ ఆయిల్ రెడీ చేసుకుందాము. అండ్ నెక్స్ట్ ఒక గుప్పెడు కరివేపాకులు అండి. ఈ కరివేపాకులు ఏమన్నా దుమ్ము అలా ఉంటే క్లీన్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ రోజ్మెరీ లీవ్స్, ఇవి ఎక్కడ స్టోర్లో అయినా దొరుకుతాయి. ఇది నాకు 50 రూపీస్ పడింది అంతే. ఈ రోజ్మెరీని కూడా దీంట్లోకి యాడ్ చేద్దాము. ఒక 2 స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు. 2 స్పూన్స్ రోజ్మెరీ అనేది దీంట్లోకి వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంట్లో ఎప్పుడు వాడే కోకోనట్ ఆయిల్ అండి, పారాషూట్ ఆయిల్. ఇది ఒక 50 ml ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా ఆయిల్ని ఏదైనా రెడీ చేసుకునేటప్పుడు ఎక్కువ ఆయిల్ని రెడీ చేసి పెట్టుకొని యూస్ చేయొద్దండి. మనం అప్పటికప్పుడు రెడీ చేసుకొని పెట్టుకుంటేనే చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించినా కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడతాయి. జస్ట్ నేను ఒక 50 ml ఆయిల్ వేస్తున్నాను అంతే. నాకు ఇది ఒక 2 టైమ్స్ వేసుకోవడానికి సరిపోతుంది. నేను వీక్లీలోనే 2 టైమ్స్ యూస్ చేస్తాను కాబట్టి ఎక్కువ స్టోర్ ఏమి ఉండదు. ఇది ఇలా మెంతులు, రోజ్మెరీ అండ్ కరివేపాకు, ఈ 3 ఇంగ్రీడియంట్స్ చాలు మన హెయిర్ గ్రోత్ అవడానికి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద అస్సలు పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది జస్ట్ ఒక 3 to 4-5 మినిట్స్లోనే అయిపోతుంది. ఎక్కువ టైం కూడా మనకేం పట్టదు. ఇది బాగా మరిగి ఆయిల్ అంతా కలర్ చేంజ్ అయిపోతాయి. అప్పుడే మనకి కరివేపాకు కానీ మెంతులు కలర్ చేంజ్ అయిన తర్వాత మనము ఈ స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. నాకు ఎగ్జాక్ట్గా 4 to 5 మినిట్స్ పట్టిందండి ఇదంతా కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ రెడీ అవ్వడానికి. ఇది ఆయిల్ అంతా బాగా చల్లగైన తర్వాత మనము ఈ ఆయిల్ని వడగట్టుకుందాము. ఎక్కువ హడావుడి లేకుండా ఇలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే మనము న్యాచురల్ హెయిర్ని రెడీ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ మరీ చల్లగా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే బాగా కుదుర్లోకి పట్టేలాగా వారంలో 2 సార్లు యూస్ చేస్తే చాలండి. ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అండ్ హెయిర్ కూడా గ్రోత్ చాలా బాగుంటుంది. నేను ఒక 1 మంత్ యూస్ చేసిన తర్వాతే మీకు చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.